చేశాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పాం. గడిచినటువంటి 9 మాసాలుగా ఆ పని చేస్తా ఉన్నాం. పోనీ ఒక ఎన్నిక ఓడిపోయారు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఓడిపోయారు, ఒప్పుకోండి. సరే తప్పు చేశాం, ఉత్తరాంధ్రాన్ని గాలికి వదిలేసాం, ప్రభుత్వ ఉద్యోగుల్ని గాలికి వదిలేసాం, మనం పెట్టినటువంటి బడ్జెట్లో ఉత్తరాంధ్రకి ఏమీ న్యాయం చేయలేదు, ఈ ప్రాంతానికి ఏం మేలు చేసేటువంటి ఆలోచన మాకు లేదు, మాకు అమరావతి తప్పితే వేరే ఆలోచన లేదు, మాకు సంపద సృష్టి అంతా కూడా అమరావతిలోనే చేస్తాం, మిగిలినటువంటి రాష్ట్రంలో మిగిలిన జిల్లాలు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఏమైపోయినా పర్వాలేదు. సరే మీ ఎజెండా అది, ఆ విషయం చెప్పండి. ఓటమిని అంగీకరించామని చెప్పి ఒప్పుకోండి. అది మానేసి ఎవరు గెలిస్తే ఆయనే మా క్యాండిడేట్ అంటే ఎంత అన్యాయం అండి. మీరు అందరూ కూడా వెళ్ళుంటారు కదా అనేక పత్రికా సమావేశాలకి. గడిచినటువంటి 45 రోజులుగా ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ నేరుగా మా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువరమ గారు అని చెప్పి మీరు ప్రకటన చేశారు. దానికి మీరందరూ సాక్ష్యం. ఎవరన్నా ఒక్కరోజన్నా కూటమికి సంబంధించినటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏ ఒక్క సందర్భంలో అన్నా శ్రీనివాసులు నాయుడు గారు కూడా మా క్యాండిడేట్ అని చెప్పి ఎక్కడైనా చెప్పింది ఒక్కటి చూపించండి. రఘువర్మ గారే క్యాండిడేట్ అని చెప్పి మీరు చెప్పినటువంటి సందర్భాలు అనేక చూపిస్తాం మేము. ఇది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్. సో వారు మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ చూస్తే సమయం సరిపోదు. ఇది పల్లా శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్. ఇది ఫిబ్రవరి 25వ తారీఖున గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గాజువాకలో 67వ వార్డులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల్ని ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పాకలపాటి రఘువర్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిగిలినటువంటి వారి నాయకులతో కలిసి కోరడం జరిగిందని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి వాళ్ళకి ట్విట్టర్ అకౌంట్లో పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఇందులో ఎక్కడన్నా శ్రీనివాసులు నాయుడు గారి పేరుందా? ఇది రాష్ట్ర అధ్యక్షులు. ఇది హోంమంత్రి గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్. వారు కూడా రఘువర్మ గారికి ప్రచారం చేస్తూ పోస్ట్ చేసినటువంటి ట్విట్టర్ అకౌంట్. ఇది ఫిబ్రవరి 22వ తారీఖున వారి నియోజకవర్గం పాయకరావుపేటలో చేసినటువంటి ప్రచారం. ఇందులో ఎక్కడ శ్రీనివాసులు నాయుడు గారి పేరు నాకైతే కనబడలేదు. ఇది సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారి తాలూకా ట్విట్టర్ అకౌంట్. వారు కూడా వారి తరపున ఇది ఏకంగా ఎక్కడ అది